ఇక్కడేమో అక్కడికి వెళ్తా. యూట్యూబ్ వెళ్ళలేదు ఎవరికైనా అర్థమైందా? ఇప్పుడు దాకా కూర్చున్నామా ఏమై మారిపోయింది ఏంటి? అలా ఉంటాయి ప్రేమ బంధాలు శాశ్వతం అనుకో. నేను కళ్ళారా చూసి చిన్నప్పుడు నా మైండ్లో పడిపోయింది చెప్తాను. 12 అయిద్దాము ఈరోజు. ఎందుకంటే కీర్తన ఇప్పుడు వచ్చిన పాప లేట్ అయిపోయింది. కష్టపడి అట్టైనా పెద్దగా అయిపోతాం. ఏంటంటే మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. అర్థం కాకుండా అలా వచ్చి అలా తినేసి అలా వెళ్ళిపోతే ఏం ఉపయోగం? నాకేం ఉపయోగం, నీకు ఉపయోగం? అసలు మనకేం ఉపయోగం చెప్పండి? మనందరం దేవుడు రాజ్యంలోకి వెళ్ళాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. తప్పిపోయిన కుమారుడు ఒక చేతులు చాచినట్లుగా ఇవి అనేక మంది కొరకు చేతులు చాస్తుంటే అలాంటి తప్పిపోయిన వారిని రేపి ప్రభు వద్దకు నడిపించాలి, ప్రభు దగ్గరికి పంపించాలి. తప్పిపోయిన వారి ప్రభు ఆయన ఎదురు చూస్తున్న దినమంతా చేతులు చాస్తున్నాడే. తప్పిపోయి లోపడని ప్రజల కొరకు, వినని ప్రజల కొరకు ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడే. సంఘముగా దేవుని బిడ్డగా నీవు అతను రేపాలి, ఇతరులని రేపి ప్రభు దగ్గర పంపించాలి. అప్పుడే అది కాను. క్రిస్మస్ పండుగ చేస్తే కాదు. ఏం చెప్పాలి నేను? ప్రజాశక్తి నగర్లో మా బీపేట అనే పెరిగిన నాన్న గవర్నమెంట్ జాబ్ అని విడిచిపెట్టేసి సేవకు వచ్చాడు. అంటే వాలంటీర్ రిటైర్కి ఇచ్చి మా పెద్దానికి ఇచ్చాడు. పెద్దాన్ని చేసుకోలేకపోయాడు. అంటే ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడు కదా, ఇంటి తీసుకున్నాడు. ఆయన పెన్షన్ 70,000 వస్తుంది. అంటే మా నాన్నకి ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి. పెన్షన్ 70,000 అంటే అది జాబ్, గొప్ప జాబ్. దాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు మేము ఉండేసరికి సేవకు వచ్చారు కాబట్టి ఏం లేదు. ఆ టైంలో మేము చూస్తూ ఉన్నప్పుడు ఒకరు సైకిల్ మీద, ఆడపిల్లలు సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ ఎత్తారు, స్కూల్లో ఇచ్చారు. ఆ సైకిల్ మీద ఇంకో ఆయన వింటుంటూ ఉంటారు. మొత్తం డేస్ వచ్చారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. 9th 8th 7th తెలియదు. అక్కడ దూరంగా ఆ ప్రశాంతమైన వాతావరణంలో అట్లా మాట్లాడుకుంటా ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం. ట్యూషన్ వాళ్ళకి 10th క్లాస్ కొంచెం వయసు పెద్ద పెరిగిన తర్వాత ఆయన లోనా కొన్నాడు. లోనాలు ఉండేవి టీవీఎస్ లోనా. ఆ లోనా ఆయన కొన్నాడు కాలేజీ మీద. ఈ లోనాతో లోన మీద అట్ట కాదు, లోన మీద మాట్లాడుకుంటా సరదా అట్లా తిరిగేసుకుంటా ఎక్కువ టైం తీసుకుంటా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. ఎవరికి తల్లిదండ్రులైనా అమ్మాయి సేఫ్గా అవుతుంది. ఒక ఆయన ఎవరో కాపలా ఉంటారు కాబట్టి సేఫ్ అని ఉంటారు. అంటనేం రాలేదు. తర్వాత కొన్ని సంవత్సరాలు వెంటనే జరిగింది కాదు ఇది. స్కూటర్, వైట్ స్కూటర్, ఎల్లమైన విస్పా అని ఉండేది. తెలుసా మీకు ఎల్లమైన విస్పా? ఆ విస్పా దాని మీద అప్పటికి వారికి పెళ్ళి. సైకిల్, లోన, టీవీఎస్ కూడా. టీవీఎస్ తర్వాత ఎల్లమైన విస్పా. అంటే రేంజ్ పెరుగుతుంది. ఆయనకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, మన కమిషనర్ ఆఫీస్ పక్కన నంబర్లో ఉద్యోగం వచ్చింది స్పోర్ట్స్ ఖాతాలో. అయితే స్కూటర్ మీద కలిసి వెళ్తూ ఉండేవాడు. కట్ చేస్తే నేను వచ్చేసాను. తర్వాత 2 సంవత్సరాలు గతించిన తర్వాత ఆయన చనిపోయాడని విన్నాను. చనిపోయాడు ఎక్కడంటే గంగూరు దగ్గర సిగ్నల్ రోడ్డు దాటే దగ్గర లారీ యాక్సిడెంట్ అయింది. చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అతని ఉద్యోగం ఏమని ఇచ్చాడు. నేను కమిషనర్ ఆఫీస్ మీద సిఆర్సీ లోపల మిషన్ రోడ్డు వెళ్ళేదా ఒక బండి మీద వస్తాను. వస్తే సడన్గా అక్కడ ఆగే ఫోన్ చేసి అయితే అక్కడ ఒక మాట్లాడుకుంటాను రోడ్డు మీద. నేను మాట్లాడుకుంటా ఎవరైనా అలా చూశాను. అలా చూడగానే ఏమే ఏది సైకిల్ మీద, లేడీస్ సైకిల్ మీద మాట్లాడుకున్నా ఏమే, లోనా మీద వెళ్ళినా మాట్లాడుకున్నామే, టీవీఎస్ మాట్లాడుకున్నామే, స్కూటర్ రైజ్ మాట్లాడుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని గొడవలు చేసుకున్న ఏమే ఇప్పుడు
ఆ ఆఫీసులో ప్రేమ బంధకాలలో మరి ఒకరు ప్రేమలో పడి పెళ్లి చేసేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రేమ అంతా నిజమేనా? నిజమైతే ఆ పిల్లలను చూసుకుంటే బతకాలి కదా. మరి ఇంకో సంబంధాలు నువ్వు పెట్టుకుంటున్నావంటే నువ్వు లోక సంబంధివా లేకపోతే శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా అంటే జ్ఞాపకం చేసుకుని ఇది నిన్ను అమితంగా ప్రేమిస్తున్నారని, నీ అంటే ఇష్టపడుతున్నారు నువ్వు అనుకుంటున్నావే, నువ్వు చనిపోతే నీ ముఖం పడకు. ఒక ఆమె వచ్చింది, బాగా ప్రేమ కలిగిన భర్త అంటే ప్రార్థన పెట్టాలి, జ్ఞాపకం పెట్టాలి. ఎప్పుడమ్మా డేట్ అన్నా, ఇప్పుడే ఉండాలి, ఇది ఇక్కడదే అంతే. వెళ్ళి అర్జున్ దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి చెట్ట తుడిసి ఆయన జననం మరణం రాయేస్తారు కదా, ఆ చచ్చిపోయిన డేటు అది చూసుకొని పలానా టైంలో పెట్టాలయ్యా. ఎప్పుడో సంగతి ఆలోచించుకోవాలి ఎవరు. అయితే అంటే నువ్వు చచ్చిపోతే నీ డేట్ కూడా గుర్తుండదు. అసలు నీకు అవసరం లేదు. మీ నాన్న పేర్లు ఎవరు గుర్తున్నాయా? తాతల పేర్లు ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారా? తాతల గురించి ఎవరు గుర్తున్నారా? అమ్మ నాన్నల గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారా? లేకపోతే ముత్తాతల గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారా? నీ గురించి కూడా నేను మాట్లాడు. ఇది శాశ్వతమైనది కాదు. తల్లి ఎవరు? తండ్రి ఎవరు? నా తండ్రి పనుల్లో నేను ఉండాలి. వెలుపల వచ్చి నిలిచి ఆయనను పిలవనంపిరి, జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చున్నారు. చూస్తున్నారా? 31వ వచనం. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుంటుంది. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, కోసం వెతుకుచున్నారు అని చెప్పారు. ఎప్పుడు వస్తారని అంటే ఏమన్నారు? ఆయన నా తల్లి నా సహోదరులు. ఎవరు తల్లి పేరేంటి? అమ్మ పేరేంటి? అమ్మ పేరు తెలీదా? అరే ఇంట్లోనే అందరూ ఉండేవాడు. ఒకే గది, ఒకే వాష్రూమ్, ఒకే కొండలో తినేది, ఒకే చెట్టు కింద ఉన్నారు. ఇప్పుడు బాప్తిస్మం పొందినాక, దేవుని నమ్మినాక నీకు ఉండకూడదు. ఒకప్పుడు ఉంది. ఇంతవరకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, నష్టపోతావు. అందుకని చాలా మంది బలహీనులుగా ఉన్నారు. శరీర సంబంధం మొదటి స్థానం దేవునికి ఇవ్వకపోవడం. ఎవరు తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు అని వారిని కలయ చూసి, ఎట్లా చూశాడు? అందరిని ఇలా చూశాడు, ఇలా చూశాడు, అందరిని ఇలా చూశాడు. ఒక్కొక్కరిని అలా చూసి ఏమంటున్నాడు? ఇదిగో ఇదిగో నా తల్లి, ఈమె నా సహోదరుడు, దేవుని చిత్తము జరిగించువాడే నా సహోదరుడు, నా తల్లి. సహోదరుడు అలా తమ్ముళ్ళు యేసు ప్రభువుని నమ్మలేదు. నమ్మని వాడికి కైం కేటాయించడం ఏంటి? దేవుడు నమ్మిన వారు ప్రాముఖ్యమైన వాళ్ళు కదా. యేసుక్రీస్తు సహోదరులు ఆయన అంగీకరించలే, ప్రవక్త అని ఆయన గ్రహించలే, ఆయన ఎగతాళి చేసేవాడు. యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. 7:5. 7వ అధ్యాయం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం, సహోదరులు విశ్వాసం ఉంచలేదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళు, ఈ స్థలం విడిచి అక్కడ నేను కొట్టడానికి చూస్తున్నారు అంటే ఎందుకు భయపడుతున్నావు అయితే సువార్త చెప్పడానికి? అక్కడ నీ శిష్యులు ఉన్నారు, వాళ్ళకి చెప్పుకోలేదు అన్నారండి. 3వ వచనం. ఆయన ఈ సహోదరులను ఆయన చూచి, నువ్వు చేయించున్న క్రియలు నీ శిష్యులకు చూసినట్లుగా ఈ స్థలం విడిచి యోధాకి వెళ్ళు. బహిరంగంగా అంగీకరించకుండా గురువాడు ఎవడో ఈ పని రహస్యంగా జరిగిపోయాడు. ఇవి కార్యములు చేయించున్నాయడగా నేను నీవే లోకమును కనపరచుకోమని చెప్పి. ఇక్కడ చేస్తున్న మాక భక్తి చెప్పేది, నాక నీ భక్తి చూసేది. వాళ్ళు చెప్పేది వాక్యాలు వాళ్ళు చెప్పు, కీర్తన చదువుతున్నాగా వాళ్ళు చెప్పి మాట్లాడు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు తెలియదు, నాకు తెలిసాక ఆ పిన్నే నాకు తెలియదు కాదు, ముందు నీ బతుకు చూసుకో అంటున్నారు. ఇప్పుడు నీకు తెలియదు ఏదో ఒకటి ఉంటుందేమో వినొచ్చుగా.
మనం పరిపూర్ణం కాదు. మనం ఏదైనా విషయాల్లో ఏదో లోపాలు ఉంటాయి కదా, వాక్యం సరిచేస్తుంది కదా, దాన్ని గమనించట్ల. ఆయన అంటున్నా, మీ శిష్యులు అలా చెప్పి వింటారు, మాకు చెప్పాక నేను పండితును, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడుంది అంటున్నాడు. వీడు ఇప్పుడు 6వ క్లాసు సరిగ్గా 6 సార్లు తప్పాడు, బళ్ళుకి వెళ్ళడం. వీడంటే దేవుడు రీసెర్చ్ చేసాడు. ఆయన అన్నాడు సైంటిస్ట్ ఆకలేస్తున్నాడు అంటే, ఆయన పేరు ఏంటంటే లక్షలు ఉంటారు ప్రపంచంలో యూదులు శాస్త్రం. అన్నాడు ఆకలేస్తుంది నాకు అంటే, ఆకలేస్తుంది నాకు అంటే ఆహారం ఎక్కడో ఒక చోట ఉందని అర్థం. ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావు అంటే దేవుడు ఎక్కడో చోట ఉన్నాడని అర్థం. ఆకలేస్తుందంటే ఎక్కడో చోట ఆహారం ఉంది. ఆకలి పుట్టించిన దేవుడు ఆహారాన్ని కూడా పుట్టించాడు. దేవుడు ఉన్నాడనే ఒక శ్రమ కలుగుతుంది. ఆయన ఉన్నాడు. గమనించండి, రీసెర్చ్ చేసిన వాళ్ళలాగా సింపుల్గా స్వస్థతను నమ్మం, దెయ్యాలను నమ్మం అనేసి చెప్పేస్తున్నారు. వీళ్ళు దీని గురించి శాస్త్రవేత్తలా కాదు, రీసెర్చ్ చేసిన వాళ్ళ కాదు, వీళ్ళు పండితులా కాదు. అర్థం కాకపోతే, తెలియకపోతే, ఇబ్బందిగా ఉంటే ఎవడు లేడు, దెయ్యం లేడు, స్వస్థత లేదు, ప్రార్థన లేదు, ఏది లేదు అని అంటున్నాను. శిష్యులు మారని మనుషులు కొరకు ఎంత టైం కేటాయించడం వీలు కాదు, వీలు కాదు. నా తల్లి, నా సహోదరులు ఎవరైతే మాట విని గ్రహిస్తారో వారైనా సరే మాకు తోడుగా వచ్చారా? వాళ్ళు నా కోసం వచ్చారా? వెంబడించేవారు రొట్టెల కోసం వెంబడిస్తున్నారు, నా కోసం వెంబడిస్తున్నారా? వాళ్ళు నిత్య జీవం కొరకు వచ్చేది. ప్రభు బలలో ప్రాంతంలో దేవుళ్ళలోకి వచ్చేవాళ్ళు ఫార్మాలిటీగా వచ్చేవాళ్ళు రా. రేపు చూడండి, ఈరోజు రాను బలారం తీసుకో, ఫార్మాలిటీగా వస్తారు చూడండి అంటే, తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి, రావాలి కాబట్టి రావాలి అనే పద్ధతి అనేది శరీర సంబంధి లక్షణ అంతే. దేవుడు సంబంధించిన వాడు తన స్వజనులను, చివరికి ఒక మాట చెప్తాను, ఆదికాండము 12 అందరూ ఓపెన్ చేసి చూడండి, చివరి దాన్ని ఎందుకైనా చూడండి. 12:1 వెనక ఉన్నవాడు వినపడాలి. చదువు. యెహోవా నీవు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? నీ దేశం నుండి లేవాలి, నీ బంధువుల యొద్ద నుండి లేవాలి, నీ తండ్రి ఇంటి నుండి లేవాలి. బయలుదేరి రెడీ అవ్వు. బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. అప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయు. ఆశీర్వాదముగా నువ్వు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శిక్షించెదను. భూమి యొక్క సమస్త దేశము నీ వంశముల ద్వారా ఆశీర్వదించబడునని చెప్పారు. ఈ బంధువులు బంధకాలు ఉన్నావు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆ ప్రాంతంలో నుండి నువ్వు రాట్లా. తేరావు, కల్దీని దేశం, లోతు, నాహోరు, మిల్కా, ఆ ప్రాంతంలో బంధువులు ఉన్నారు. ఆ ఊరంతా అంతా కూడా బంధువులు. అబ్రాహాము అక్కడ ఉండిపోయాడు. వాళ్ళని చూసుకుంటా, అత్త మామ అందరూ చూసుకుంటా. కాలక్షేపం ఆస్వాదించబడాలంటే అక్కడ ఉండకూడదు, అంతకాలం ఉండకూడదు, ఆ ప్రేమ ఉండకూడదమ్మా. క్రీస్తు బీజం నీలో ఉందా? క్రీస్తు ఛాయలు నీ మీద ఉన్నాయా? క్రీస్తు ఆత్మ నీలో ఉందా? దేవుని ఆత్మని పొందుకొని ఉన్నావా? ఈ లోకము నుండి వేరవ్వాలి, ఈ లోకము నుండి వేరవ్వాలి, ఈ లోకము నుండి సపరేట్ జరగాలి. అంటే నీవు వారిని విమర్శించడం అని కాదు, నిర్లక్ష్య పెట్టమని కాదు, దేవుడు కంటే ఎక్కువగా ప్రేమించడు.
నువ్వు ప్రార్థనలు చేయగలిగితే, ఉపవాసాలు ఉండగలిగితే, బైబుల్ చదవగలిగితే నీకు అర్థమైంది ఈ పాయింట్. తెలిసన్నా ఉండాలి, లేకపోతే చెప్పిందన్నా వినాలి. రెండు చేయకపోతే ఏమన్నాలి? ప్రియమైన వాళ్ళరా, నీకు చేతులెత్తి దండం పెట్టి అర్థం చేసుకో. ఇదిగో నీ బంధువులు రక్త సంబంధాలని ఆ దాంట్లో నుంచి వచ్చేసి రక్షణ పొందిన వాళ్ళతో నీకేంటి సంబంధాలు? మారని యేసు ప్రభువే తన సహోదరులు ఎన్నలేదని, సహోదరులు ఎవరు నాకు రియాలిటీగా రిలేషన్ అంటే ఇది వీళ్ళే. బాప్తిసం ఉంది, రక్షణ ఉంది, బాప్తి ఒక సంఘంలో ఉండి ఒక బలలో పాల్గొన్నాం. మేమే మాది ఒక కుటుంబంలో సభ్యులు మీరు అని నేను అనుకుంటా, మీరు అనుకోలేదు. మీ అందరి కొరకు ప్రార్థన చేయాలి, చేయించాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని మీరు అనుకుంటారు కదా పిల్లలందరూ. అట్లా ఉండాలని ఉపవాసాలు, అలా ఉండాలని ప్రార్థనలు, అలా ఉండాలని బోధలు, అలా ఉండాలని సేవకులను పిలిపించి బోధించుతారు ఏమా, అలా ఉండాలని సండే స్కూల్ పిల్లలు బాగుండాలని, మీ పిల్లలు బాగుండాలని. అర్థమవుతుందా? ప్రేమిస్తే నా గొర్రెల మేపు, గొర్రెలు కాయ, కడుపు కన్నం అని అన్నం పెట్టడమే కాదు, వాళ్ళు కడుపు కన్నం అని బట్టలు కొనటమే కాదు, వారి కొరకు ప్రార్థించు, వాళ్ళ మీద ప్రేమలు పెంచుకోండి. వీళ్ళు ఎంత బంగారం లాంటి పిల్లలకి భవిష్యత్తు 5 సంవత్సరాలు ఎవడో దిక్కుమాలనోడు, పనికిమాలనోడు, పనికిమాలిన సోమరపోతో, పద్దకరత్నాలు, గాలి గోపురాలు, రోడ్ల మీద తిరిగేటువంటి అనకూడదు. బైబిల్లో ఉంది కుక్కల విషయమే జాగ్రత్తగా ఉన్నాను. ఏ కుక్కలు? ఈ కుక్కలు కాదు, కుక్కలు ఉన్నారు కొంతమంది, చిత్తకాంతి కుక్కలు. వాయ వరుస ఉండదు, తల్లో చెల్లో పిన్నో బాబాయో వదిలో తేడా ఉండదు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. నీ పిల్లలు, నీ భవిష్యత్తు, మంచి భవిష్యత్తు చూడాల్సిన పిల్లలే. అలా నువ్వు పనికి అలా చేసేసి ప్రార్థన చేయకుండా వాళ్ళకు నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు విడిచిపెట్టేస్తున్నావు వాళ్ళ లైఫ్ ని, వారి భవిష్యత్తుని, వారి భవిష్యత్తుని నువ్వు దేవుడు ఇచ్చిన గొప్ప భవిష్యత్తుని నాశనం చేస్తున్నావు చేతుల ద్వారా. వారు ప్రార్థన చేయట్లేదు, వారు ఉపాసించడం లేదు. ఒక నిమిషం లేకపోతే చూడలేక ప్రార్థన మానేమంటున్నావు. కానీ బయటికి వెళ్తే ఏం మైండ్ ఇది? అసలు ఈ రక్షణ పొందిన ఏం మైండ్ ఇది? దేవుడికి దగ్గర చేస్తే నీ జీవితం. తల్లిదండ్రులు సన్మానించాలి, నిలువలని తల్లిదండ్రులు ఇది దీర్ఘాయుషు నీకు రావాలి. మా అమ్మకి బాగోకపోతే హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో నలుగురు అన్నదమ్ములు, నేను ఒక్కడినే, మేమే ఉన్నాం హాస్పిటల్లో. పిల్లలు ఇక్కడ ఉన్నారు. 81 రోజులు ప్లస్ 30 రోజులు, మొత్తం 120 రోజులు. కోడళ్ళు ఉన్నారు, కొడుకు ఉన్నాడు ఒక ఆయన. హాస్పిటల్లో మాకే నేనే ఎందుకు ఉండాలి? దించడం ఎందుకు తీసుకుని హాస్పిటల్ కిమోలు, కిమోలు పై నుండి కిందకి స్కెచ్ మీద దోసుకుంటూ కింద తీసుకొచ్చి కిమో ఇచ్చి మళ్ళా దోసుకుంటూ పైకి తీసుకెళ్ళి ఎత్తుకొని బాత్రూంలో స్నానం చేయించి కూర్చోబెట్టి గబగబా కిందకు వచ్చి కొబ్బరి బొండాల దగ్గరికి వెళ్ళి వాటిలో కొబ్బరి తీసుకుని పరిగెత్తుకుని వర్కించి విజయవాడ వచ్చి మా ఇంట్లో అన్నం కూర ఉండి అక్కడ నేనే కడిగి ఆ పాత్రలు కడిగి మళ్ళీ వచ్చి అక్కడ క్యారేజ్ ఇచ్చి సాయంత్రం ఇక్కడ ప్రార్థన ఉంటే ప్రార్థన చూసుకుని రోజు అన్నారు. వాళ్ళందరూ ఏంటి, ఏదో పొలం ఉంది, ఏదో స్థలం ఉంది, అందుకే చూసుకుంటాడు కొడుకు. పొలం లేదు, స్థలం లేదు, రెంటెడ్ హౌస్ మా విజయవాడ. స్థలం అంటే చర్చి కొనేసి దేవుడు మందిరం, దేవుడు ప్రజలు ఉంటే స్థలం ఉంటే చాలు, మాకు ఇల్లు అవసరం లేదు అని ఇండియా ప్రకాశ్ నగర్లో అక్కడ కొన్నాడు. ఇల్లు లేదు మా మందిరమే ఇల్లు. దేవుని బిడ్డలే బంధువులు, మా దేవుని పిల్లలే రక్త సంబంధం. మా చుట్టాలు ఎప్పుడైనా వచ్చారని, ఎప్పుడైనా ప్రార్థన ఎప్పుడైనా వచ్చినట్టు మీరు చూసారా? చూడరు. మా రక్షణ పొందని వాళ్ళతో సంబంధం లేదు. రక్షణ పొందని మీ మీదే మా గురి
స్తోత్రం కలుగునుగాక. మీరు నిలిచారా మేము బ్రతికినట్టే. మీరు పరిశుద్ధతలో ద్రాక్ష తీగలైన మీరు ద్రాక్షాలతో అడ్డుకట్టబడి ఉన్నట్లయితే, అలాగే ఉండేటట్లుగా ఏ కాపరి చేయగలిగితే మేము ధన్యులమే. మేము మేపాలి వాక్యంతో సమృద్ధిగా చోటకు నడిపించాలి. ఎందుకు ఉన్నాను అంటే, నేను పెద్ద కొత్తపాలెంలో వాక్యం ఆరాధన చేస్తున్నాను. దెయ్యాలని ఆరాధనలో దెయ్యాలని పిలుస్తామని పిలిచారు. ఫాస్ట్ రేస్ ఆరాధన చేస్తున్న టైంలో ఫోన్లు వస్తాయి బాగా. ఏంటి ఇన్సార్లు ఫోన్ చేస్తున్నారని నేను అనుకున్నాను. ఫోన్లు వస్తే ఎత్తైనా హలో హలో అంటున్నాడు. నేను అర్థం కాదు. ఆరాధన మైక్ ఎంఎస్ పాల్ గారు వచ్చి నోలో సేవ చేస్తున్నారు, ఆరాధన చేస్తారంటే స్టేజ్ ఎక్కాను. ఇక ఆరాధన చేస్తుంటే ఫోన్ అవుతుంది. ఆరాధన చేసిన దెయ్యాలు దురాత్మలు అన్నింటికి కూడా ఆర్డరైజ్ పిలిచి నాకు చేతితో ప్రార్థన చేసి వాక్యం ఇచ్చే టయానికి వెనక్కి వెళ్ళి ఫోన్ చేస్తే నాన్న చనిపోయాడు వచ్చేయాలి అదే సిగ్నల్ వచ్చింది. దారిలోనే ఆ ప్రార్థన చేసి దెయ్యాలకి ప్రార్థన చేసి న్యాయం చేసి అప్పుడు బండేసుకొని పంచలేదు. అక్కడ నుండి వీళ్ళ అక్కడ అన్నదమ్ములు అక్కడ అప్పటికే వీరి వాళ్ళని. కానీ ఈ వ్యక్తికి ఎందుకు తల్లిదండ్రులను చూడాలని ప్రేమ తెలుసా? వారు భయభక్తులు, దేవుడు వాక్యం తెలుసు కాబట్టి. నీవు రోజుకి 4 పూట్ల కొనుక్కొచ్చి తెచ్చిపెట్టింది నిన్ను కాపాడు. ఏదో మనస్పర్ధల వల్ల నీ ముఖం చూడకుండా పిల్లలు నీ ముఖాన్ని అమ్మండి మా నాన్న అంటారు. వాక్యం తెలిసినోడు నేను పట్టించు దాన్ని పెంచట్లా. చాలా మంది ఆరాధన ఆపేశారు. ఈ రోజు ఆరాధన చేయాలి, కానీ దేవుడు ప్రేరణ వాక్యం ఎవరో విశ్వాసవాడ బొద్దలైనట్లుగా కొన్ని బంధకాలు బట్టి విశ్వాసాన్ని విడిచి విశ్వాస విషయంలో భ్రష్టులవుతున్న వారు ఉన్నారని ఆత్మ సేటగా చెబుతున్నారు. ఈ బంధాలు దీంట్లో ఉండిపోయావు. ఇది విడిచిపెట్టేసి రా అబ్రాహాం. నీ బంధువుల నుండి రావాలి, నీ తల్లిదండ్రుల నుండి రావాలి, నీ ఊర్లో నుంచి రావాలి. నేను చేయలేనయ్యా, అయ్యా ఒకడే కొడుకయ్యా, అయ్యా ఒకరి కూతురయ్యా, లేకలే గుర్తిద్దయ్యా, నొప్పి ఎక్కువ గుర్తిద్దా, అయ్యా గారాపం పెట్టాయా, నా పోలుగా అది చూడకుండానయ్యా, అయ్యా నేను రాలేనయ్యా అంటే నేను ఇంకోరు చూసుకుంటానయ్యా, ఇంకోరు చూసుకుంటానయ్యా. అబ్రాము అని కూడా అబ్రామ్ పేరు అబ్రామ్గానే ఉండేది. ఒకసారి బాగా కలిసిపోయాను 40 రోజులు ఉపవాస ప్రార్థన, పైకి వెళ్ళిపోదు. ఇక నాకు రెస్ట్ లేదు. పగలు రాత్రి ప్రార్థన, నిద్ర ఉండదు. మాస్టింగ్ ప్రేయర్ అయితే నిద్ర ఉండదు, నిద్ర పట్టదు, ఆకలి విరిగి నలిగిపోయే పరిస్థితి. 4ంటికి 5ంటికి రాత్రి పడుతుంది, అయితే 5ంటికి దెయ్యాలు ఎక్కువైతే నిద్ర ఉండదు. కడుపులో ఒత్తి లేకపోతే నిద్ర ఉండదు. అలసిపోయి పగలు రాత్రి ఆగిపోతే అట్లా. అప్పుడు పిల్లలు పొద్దున్నే ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్ బండి మీద అంటే ఆకలితోనే ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేస్తున్నా, మనం దింపుతున్నా, మనం తీసుకొస్తున్నా, ప్రార్థన జరుపుతున్నాను. మనకి ఆకలి, పని ఎక్కువ, నీరసం ఎక్కువ. 11:30 అయింది. ఇక్కడ ప్రార్థన గడ అయింది. కొడుకునే టైంకి ఒక దెయ్యం పని ఒక పిల్లలు తీసుకుని వచ్చారు. సరిపోవడం నేను నెగలేని నా కళ్ళు మూతలు, అసలు కళ్ళు తెరుస్తుంటే ఎక్కడ నిలబడితే అక్కడ నిద్రపోతానేమన్నంత అలసిపోయింది. అప్పుడు ఒక వాక్యం వచ్చింది. ఒక ఆయన పిల్లలు ప్రార్థన చేస్తారు, ప్రభు నేను వెళ్ళలేను, ప్రభు నేను చేయలేను అన్నాడు. సరే నేను చూసుకుంటాను అన్నాడు. సౌలా చెప్పే దావీదుని చూసుకుంటాను అనే మాట గుర్తొచ్చి ఉలిక్కి పడ్డారు. లేచి ప్రార్థన చేశాను. అతను 1 గంట అయింది. కింద తీసుకొచ్చి మాట్లాడేశాను. 1 గంట వద్దానికి దేవుడు ప్రాబ్లం లేదు, నీకేం ప్రాబ్లం అంటే దేవుడు ఇహ పరమందు నీకు ఎక్కడికి ఎంత వెతికినా దొరకదు. కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు. ఆయన లాంటి వాడు ఎక్కడ దొరకడు. నేను దొరకవచ్చు. ఆయన
లేకపోతే పని అవుతుంది అనుకుంటున్నావా? నేను లేకపోతే పని అవుతుంది అనుకుంటున్నావా? నో. ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడు ఇచ్చే అవకాశాన్ని అబ్రహాము విడిచిపెట్టేసాడు. వదలగలవా? విడిచిపెట్టగలవా? ప్లీజ్ విడిచిపెట్టగలవా? ఆస్వాదిస్తాడు. నీకు నీకు ఎవరైతే ఎవరి మీద చేతులు ఇస్తామో వాళ్ళ ఆశగా నీ మనుషుల నుండి గొప్ప ఎవరు ఆస్వాదించే వారిగా బయటకు వస్తాను. శిపించే వారిని చూపిస్తాను. విశ్వాసంతో ఆయన లేచికొచ్చాడు. బంధువుల యొద్ద నుండి, తల్లిదండ్రుల యొద్ద నుండి వచ్చాం. ప్రభువా, అన్నదమ్ముల్ని, భూముల్ని అందరిని విడిచిపెట్టొచ్చు, మాకేం దొరుకుతుంది అన్నాడు. ఇహపరమందు హింసలతో పాటు 100 ఫలం మీకు 12 సింహాసనాలు హింసలుగా కలుగుతాయి. హింసలతో పాటు 100 ఫలం ఉంటుంది. విడిచిపెట్టేస్తాం. ఆయన్ని విడిచిపెట్టేస్తాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగినా దావీదు కుమారుడా, ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూపినట్టు నా కన్నులు తెరువు ప్రభువా. గట్టి ఎండుతో ప్రభువును రాలను నిరంతరము ఆయన వాక్యము